తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరంగపట్నం పొలాల దగ్గరున్న కాలువల్లో రైతులు చేపలు పడుతున్నారు. చెరువులు నిండటంతో పొలాల దగ్గర ఉన్న కాలువలకు చేపలు కొట్టుకొస్తున్నాయి. చేపలు భారీగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వలలను ఏర్పాటు చేసి చేపలను పట్టుకుంటున్నారు రైతులు. కేజీ నుంచి 6 కేజీల చేపలను పడుతూ సంతోషపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో పాటు పంట పొలాలు కూడా పూర్తిగా నీటిమయమై పంటలన్నీ కూడా నీటిమయమై దాంతోపాటు పంట పొలాల్లోకి చేపల చెరువులు కూడా కొన్ని చేపలు కూడా వచ్చాయి. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఇది చేప ఎక్కడిది? చెరువులేదండి, నీటి చెరువులేదండి. చెరువులో వచ్చేసి ఎక్కేసింది, చాలా మీదకి వచ్చింది. చాలా మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ చాలలో తిరుగుతున్నాయి, చాలా తిరుగుతున్నాయండి. ఎప్పుడు నుంచి పడతాయి చేపలు? పొద్దు నుంచి అండి, ఒక గంట ఇన్ని చేపలు పడి ఉంటాయి. ఇప్పుడు దాకా ఒక టన్ను పైన పడి ఉంటాయి. ఒక టన్ను చేప పైన పడి ఉంటుంది. మీది ఊరేనండి? ఇది గతంలో కూడా ఎప్పుడైనా ఇలా పడినాయండి? గత కొత్త చెరువు ఉందండి. ఇక్కడ కొత్త చెరువులో గత 3 సంవత్సరాల నుంచి పట్టుకుందామంటే అవట్లేదు. అవును, పచ్చని ఏమైందంటే అందులో చేప అంతా ఎర్రనీరు వస్తుంటే కాలువంట ఏదలకు వస్తున్నాయండి. కళ్ళెంగల ద్వారా ఏదలకు వచ్చేసి కాలువంట పోతుంటే రైతులందరూ చెరువులు మన బాడ మీదకి వచ్చేసినాయి. ఆ బాడ మీద చేప అంతా కలిపి పిల్ల పేద అందరూ కలిపి వచ్చి 3 ఊళ్ళు జనమండి. శ్రీరంగపట్నం, కోరుకొండ, కాపవరం, గోనుగూడు అందరూ కలిపి వచ్చి సరదాగా ఉడకలు వేసుకుంటూ పట్టుకుని చేపలు. ఎవరు దొరికిన పట్టుకెళ్ళిపోవడం ఇందులో అమ్ముడం గట్రా ఉందా? లేదండి, గ్రూపులు ఉన్నారండి ఇందులో. ఇప్పుడు నాకు ఒక 5 ఉన్నారనుకోండి, నాకు ఒక 5 పంచుకుంటాం. 10 మంది ఉంటే 10 మంది పంచుకుంటారు. ఒకరికి 2 దొరకండి. అది కూడా మంచి ఊడ ఉందండి, బాగా లాగుతుంది. మనిషి వెళ్తే లాక్కుపోతుంది. రైతులైతే ఈ వరద వల్ల బాగా నష్టపోయే అవకాశం కదా. ఇది రైతులు ఇప్పుడు ఇంకా నాట్లు అవ్వలేదండి, అక్కడక్కడ అయినాయి. దీనికి అయితే పెద్ద సమస్య ఏం కాదు, ఇంకా మొదలు పెట్టారు అంతే అండి, అంత మించి ఏం లేదు. ఈ చేపలు పడుతుందో మీకు ఎలా అనిపిస్తుంది? సరదా అండి, ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం వేసుకొచ్చేస్తుంది. అంటే చేప ఎంత బరువు ఉంటుంది? ఎంత బరువు నుంచి? 7 కేజీల కాడి నుంచి 8 కేజీల కాడి నుంచి కిందకండి. 7-8 కేజీల కాడి కిందకి ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఏంటంటే మీ ఊరి పొలాల్లో చేపలు పడుతున్నాయి కదా, ఏమనిపిస్తుంది మీకు? ఆనందం. ఎందుకు? చేపలు ఎత్తారని. చేపలు పడతారేనండి. చేపలు పడతారండి. చేపలు పడతావు అంటే చెవులో చేపలు పడుతున్నారు మీరు ఇప్పుడు? కాలువలో. మొత్తం మీద చూసుకుంటే ఆ కాలువలన్నీ కూడా నిండిపోవడంతో ఆ నీళ్ళన్నీ కూడా పొలాల మీద పడుతున్నాయి. చిన్న చిన్న పంట కాలువలు ఉన్నాయి. ఈ పంట కాలువల్లో కూడా భారీ ఎత్తున చేపలు పడుతున్నాయి. ఇక్కడ చేపలు పట్టే విధానం అయితే చూడొచ్చు. మనం ప్రజెంట్ ఒక పంట పొలానికి అనుకుని ఉన్న చిన్న పంట కాలువ ఇది. ఈ కాలువలో కూడా సుమారుగా 8 కేజీల పైబడి చేపలు పడుతున్నాయంటే ఈ గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం మండలంలో ఉన్న ఈ 3 గ్రామాలు, అది రాజానగరం నియోజకవర్గంలోకి వస్తుంది. అయితే పైన కూర్చున్న భారీ వర్షాలు కావచ్చు, కొండల్లోంచి, గుట్టల్లోంచి, వాగుల్లోంచి భారీ ఎత్తున వర్షపు నీరు చేరుకోవడంతో చెరువులన్నీ నిండిపోయి చెరువుల్లోంచి బయటకు పెద్ద పెద్ద చేపలు అయితే కొట్టుకొస్తున్నాయి. దీన్ని ఈ 3 గ్రామాల ప్రజలు ఒక పండుగ వాతావరణం మధ్య, ఎందుకంటే డబ్బులు ఇచ్చి కొనవసరం లేదు, సరదాగా చేపలు పట్టుకున్నట్టు ఉంటుంది. మరోవైపు చేపలు పట్టుకోవడం, అలాగే కనీసం లేదంటే 1-2 కేజీల పై చిలుకు చేపలు పడుతుందో ఈ గ్రామస్తులంతా సంతృప్తి చేసి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే వల ఎలా వేస్తున్నారు, దాంట్లో చేపలు ఎలా పడతాయనే విషయంలో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటికే చాలా ఇంచుమించుగా నిన్న ఈరోజు 1.5 టన్నుల చేప పైగా ఈ కాలువల వెంబడి, ఈ పొలాల వెంబడి దొరికాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. వీళ్ళంతా కూడా గ్రామస్తులు ఒక పక్కన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎంత వర్షం కురిసినా కానీ వర్షంలో తడుచుకుంటూ కాలువలో మునుక్కుంటూ ఈ చేపలను పట్టుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. అయితే గతంలో కూడా ఎప్పుడో అనుకోకుండా ఒకసారి జరిగింది ఇలాంటి సంఘటన, మళ్ళీ ఇటీవల కాలంలో ఎప్పుడు జరగలేదు. ఏది ఏమైనా కానీ ఈ 3 రోజులు మాత్రం మా ఇంట్లో చేపల పులుసు వండుకుని సంతృప్తిగా ఉంటామని చెప్పి వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితుంది ప్రస్తుతం. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు వల తీస్తున్న పరిస్థితుంది ఇక్కడ. ఒకవేళ ఇందులో పడితే, చేప పడితే కనుక వీళ్ళ పంట పడినట్టే. అయితే ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద వలలు వేసుకుని అంటే నీటికి అడ్డంగా పెట్టడంతో ఇక్కడ ఈ కాలువలో ఈ చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. గతంలో పెద్ద చెరువులో చేపలను పట్టుకునే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఆ పెద్ద చెరువు కాస్త పూర్తిగా నిండిపోవడంతో ఆ నీటి నుండి బయటకు రావడంతో ఈ పరిస్థితి ఉంది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో ఇది పరిస్థితి. పంట పొలాలు బులికిపోయినా కానీ ఆ చెరువుల నుంచి వచ్చిన చేపలు పట్టుకుని ఈ గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. రవిశంకర్తో రాజేష్, తూర్పుగోదావరి జిల్లా.